గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్లాస్. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు జనాభా. 20వ శతాబ్దంలో ప్రపంచ జనాభా అంటే 28th సెంచరీలో ప్రపంచ జనాభా వృద్ధి ఏ విధంగా జరిగింది, దాని యొక్క పోకడలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజటి క్లాస్లో మనం చూద్దాం. సో జనాభా, డెమోగ్రఫీ, జనాభాను ఆంగ్లంలో డెమోగ్రఫీ అని పిలుస్తాం. మరి ఈ డెమోగ్రఫీ అనే పదము డేమాస్ మరియు గ్రఫీ అనే రెండు గ్రీకు భాషా పదాల నుండి ఏర్పడింది. మరి ఇక్కడ గ్రీకు భాషలో డేమాస్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే ప్రజలు అని అర్థము. గ్రఫీ అనే పదానికి అర్థం ఏంటి అంటే వ్రాయడము అని అర్థం, లేదా రేఖాచిత్ర వివరణ అని అర్థం. కాబట్టి స్థూలంగా డెమోగ్రఫీ అంటే ఏం చెప్తున్నాం? ప్రజల గురించి వివరించటాన్ని లేదా ప్రజల గురించి వ్రాయటాన్నే డెమోగ్రఫీ అని పిలవటం జరుగుతుంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే జనాభా గురించి పరిశీలన చేసే శాస్త్రాన్నే జనాభా శాస్త్రము అని పిలవటం జరుగుతుంది. కాబట్టి జనాభా గురించి రేఖాచిత్రం ద్వారా వివరించటం కావచ్చు, లేదా జనాభాకు సంబంధించినటువంటి విషయాలను గణాంక రూపంలో వ్రాయటాన్నే డెమోగ్రఫీ అని పిలవటం జరుగుతుంది. కాబట్టి జనాభా గురించి పరిశీలన చేసే శాస్త్రాన్నే జనాభా శాస్త్రము, డెమోగ్రఫీ అని పిలవటం జరుగుతుంది. కాబట్టి ఒక దేశానికి నిజమైనటువంటి సంపద ఏమిటి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా. మరి ఎటువంటి జనాభా? పరిమాణాత్మకమైనటువంటి జనాభా కాదు, గుణాత్మకమైనటువంటి జనాభా ఆ దేశం యొక్క అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అందుకోసమే మనము పొలిటికల్ సైన్స్లో కూడా చదువుతాం ఆదర్శ రాజ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలు. అంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా పైన ఆధారపడి ఉంటుంది. మరి ఎంత జనాభా ఉంటే దాన్ని ఆదర్శ రాజ్యం అని పిలుస్తాం? ప్లేటో అయితే 5040 జనాభా ఉన్నట్లయితే దాన్ని ఆదర్శ రాజ్యం అని పిలవటం జరిగింది. అదే రూసో అయితే 10,000 జనాభా ఉంటే దాన్ని ఆదర్శ రాజ్యం అని పిలవటం జరిగింది. కాబట్టి ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా పైన ఆధారపడి ఉంటుంది. మరి ఎటువంటి జనాభా? గుణాత్మకమైనటువంటి జనాభా అంటే మంచి నైపుణ్యము, మంచి సామర్థ్యము, మంచి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి జనాభా ఆ దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అంటే ఇక్కడ ఆర్థిక అభివృద్ధికి జనాభాకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక వ్యవస్థలో జననాల రేటు ఎక్కువైనట్లయితే కూడా ఆ ఆర్థిక వ్యవస్థ భరించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ దేశ అవసరాలకు మేరకు మాత్రమే ఆ దేశం యొక్క జనాభా అనేటువంటి ఉండాలి. మరి 20వ శతాబ్దంలో జనాభా యొక్క పోకడలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు క్లాస్లో మనము చూస్తాం. 28th సెంచరీలో జనాభా, ప్రపంచ జనాభా యొక్క వృద్ధి ఏ విధంగా జరిగింది, దాని యొక్క పోకడలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి. వరల్డ్ పాపులేషన్ గ్రోత్ ఇన్ 28th సెంచరీ, ప్రపంచ జనాభా వృద్ధి. సో మరి వాస్తవానికి మనం చూసినట్లయితే మన దేశానికి స్వతంత్రం రాకన్నా ముందు నుంచే ఈ జనాభా లెక్కలను వ్రాయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే 1881 నుంచి మన దేశానికి సంబంధించినటువంటి జనాభా వివరాలను గణాంక రూపంలో వ్రాయటం అనేటువంటి జరిగింది. వివరాలు అనేటువంటివి 1891 నుంచి మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాకు సంబంధించినటువంటి వివరాలను సేకరించటం అనేటువంటిది జరుగుతుంది. మరి ప్రపంచ జనాభా అనేటువంటిది ఆదిమ కాలం నుంచే ప్రారంభం కావటం అనేటువంటి జరిగింది. నాగరికత ప్రారంభంలో మానవుడు అడవుల్లో నివసించేవాడు. అతని యొక్క ప్రాథమిక అవసరాలను మాత్రమే తీర్చుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు. జంతువులను వేటాడడం, తద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని భుజించడం అనేటువంటిది, చెట్ల గుహల్లో దాచుకోవడం, ఈ విధంగా ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. కాబట్టి ఇక్కడ ప్రపంచ జనాభా కూడా ఆదిమ మానవుని నుంచే ప్రారంభం కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అయితే మనకు శాస్త్రీయమైనటువంటి లెక్కలు అనేటువంటివి, ప్రపంచ జనాభాకు సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి లెక్కలు అనేటువంటివి ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయంటే 1650 నుంచి మాత్రమే ఈ జనాభా లెక్కలు అనేటువంటివి మనకు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఒకప్పుడు విద్య, వైద్య, ఆరోగ్య సౌకర్యాల యొక్క కొరత ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా
ప్రజలకు సరైనటువంటి ఆహార నియమాలు తెలియకపోవటం వల్ల, సరైనటువంటి పౌష్టికాహారాన్ని తీసుకోకపోవటం వల్ల అంటువ్యాధుల కారణంగా ఒకప్పుడు మనం చూసినట్లయితే మరణాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా మనం చూస్తే 1347, 1352 ఈ మధ్య కాలంలో చైనాలో కావచ్చు, ఆసియా కావచ్చు, యూరప్ దేశాలలో వచ్చినటువంటి అతి భయంకరమైనటువంటి ఈ ప్లేగు వ్యాధి వలన సుమారుగా 25 మిలియన్ల మంది చనిపోవటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా కోవిడ్-19 కరోనా మహమ్మారిని ఎదుర్కోవటం అనేటువంటిది జరుగుతుంది. చాలా దేశాలలో కూడా ఈ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువైంది. చాలామంది కూడా మరణించటం అనేటువంటి జరిగింది. మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా ఈ కరోనా మహమ్మారి అనేటువంటిది తెంచివేయటం అనేటువంటిది జరుగుతుంది. అట్లా ఒక 100 years బ్యాక్ కూడా మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు వచ్చేవి. ఈ ప్లేగు వ్యాధి కారణంగా సుమారుగా 25 మిలియన్ల మంది మరణించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా మనం హైదరాబాద్లో, మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో మనం చూసినట్లయితే ప్రసిద్ధి చెందినటువంటి చారిత్రక కట్టడం చార్మినార్ 1591లో నిర్మించినటువంటి చార్మినార్ కూడా హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి ప్లేగు వ్యాధికి స్మారక గుర్తుగా నిర్మించటం అనేటువంటిది జరిగింది. అంటే ఒకప్పుడు వైద్య సౌకర్యాల యొక్క కొరత ఎక్కువ ఉండేది. ప్రజలకు ఆహార నియమాలు అనేటువంటివి సరిగ్గా తెలిసేవి కావు. సరైనటువంటి పౌష్టికాహారం తీసుకోకపోవటం వల్ల, ఇతర కారణాల వల్ల ఆనాడు మరణాల రేటు కాబట్టి ఇక్కడ ప్రపంచ జనాభా అనేటువంటిది ఆదిమ కాలం నుంచి ప్రారంభమైనప్పటికీ నవీన శిలాయుగం నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది అని చెప్తున్నాం. సో దీనిని లెక్కించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కులామానం అనేటువంటిది ఏం కూడా లేదు. కాకపోతే మనకి 1650 నుంచి మాత్రమే జనాభా లెక్కలు అనేటువంటివి అందుబాటులో ఉన్నాయని చెప్తున్నాం. మరి ప్రపంచ జనాభా అనేటువంటిది ఏ విధంగా వృద్ధి చెందుతుందో మనం చూద్దాం. ఎస్ 16-17వ శతాబ్దంలో జననాలు కావచ్చు, మరణాలు కావచ్చు, రెండు సమానంగా ఉండటం వల్ల జనాభా పెరుగుదల అనేటువంటిది చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నాం. అయితే 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతిక పరిజ్ఞానంలో కావచ్చు, దాని యొక్క ఉపయోగంలో కావచ్చు, అనేక మార్పులు రావటం వల్ల జననాలు అనేటువంటివి తగ్గడం అనేటువంటిది ప్రారంభమైంది. కానీ మరణాల రేటు ఎక్కువగా ఉంది. దీంతో జనాభా ఎక్కువ రేటులో పెరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా 1987లో మనం చూసినట్లయితే 1987 జూలై 11న యుగోస్లేవియా దేశంలో జన్మించినటువంటి శిశువు ద్వారా మన ప్రపంచ జనాభా అనేటువంటిది 500 కోట్లకు చేరటం అనేటువంటి జరిగింది. అప్పుడు 1982 జూలై 11న యుగోస్లేవియాలో జన్మించినటువంటి శిశువు ద్వారా మన ప్రపంచ జనాభా అనేటువంటిది 500 కోట్లకు చేరింది. సో అప్పటి నుంచి జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే అక్టోబర్ 12, 1999 నాటికి ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకోవటం అనేటువంటి జరిగింది. దీంతో ఐక్యరాజ్య సమితి దీనిని 6వ బిలియన్ రోజుగా ప్రకటించటం అనేటువంటి జరిగింది. సో జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అదేవిధంగా అక్టోబర్ 12ను ఐక్యరాజ్య సమితి దేనిగా గుర్తించింది అంటే 6 బిలియన్ రోజుగా దానిని గుర్తించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే 20th సెంచరీలో అంతకంటే ముందు మనం చూసినట్లయితే BCలో మనం చూసినట్లయితే వరల్డ్ పాపులేషన్ అనేటువంటిది 1 నుంచి 100 లక్షలు ఉంది.
అదేవిధంగా 5000 BC వచ్చే నాటికి ప్రపంచ జనాభా 5 నుంచి 20 మిలియన్లకు పెరగటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం క్రమంగా చూస్తూ పోయినట్లయితే ప్రధానంగా మనం చూసినట్లయితే 18th సెంచరీ తర్వాత 18th సెంచరీలో 1.2 బిలియన్ ఉన్నటువంటి ప్రపంచ జనాభా 1900 వచ్చేసరికి 1.6 బిలియన్స్కి పెరగటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా 19th సెంచరీలో ప్రపంచ జనాభా అనేటువంటిది క్రమంగా పెరుగుతూ రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదే పర్సంటేజ్లో మనం చూసినట్లయితే 1940 తర్వాత మనం చూసినట్లయితే 1940లో 2.2 ఉంది. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫర్ ద ఇయర్ సిన్స్ ద ప్రీ డేట్. అక్కడ మనం చూసినట్లయితే 1940 తర్వాత ప్రపంచ జనాభా అనేటువంటిది క్రమంగా పెరుగుతూ రావటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. 1950లో 2.5, 1955 నాటికి 2.7, 1960 నాటికి 3.0, ఇట్లా క్రమంగా ఏమవుతుంది 1990 వచ్చేసరికి ప్రపంచ జనాభా అనేటువంటిది 5.3 బిలియన్స్కి పెరగటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా 1998 వచ్చేసరికి 5.9, ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంతకుముందు చూసినట్లు 600 బిలియన్స్కి చేరుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రారంభంలో జననాల రేట్ ఎక్కువ ఉండే, మరణాల రేట్ ఎక్కువ ఉండే, కాబట్టి మొత్తం మీద ప్రపంచ జనాభా పెరుగుదల కూడా చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచ జనాభా కూడా పెరగటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి 1999 నాటికి మనం చూసినట్లయితే ప్రపంచ జనాభా సుమారుగా 600 కోట్లకు చేరటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎప్పటికీ అక్టోబర్ 12, 1999న ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 12ను 6 బిలియన్ రోజుగా ప్రకటించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్ మనం చూస్తున్నాం. అప్ టు 18th సెంచరీ వరకు కూడా మనం చూసినట్లయితే 1800 శతాబ్దం వరకు మనం చూసినట్లయితే ప్రపంచ జనాభా అనేటువంటిది చాలా తక్కువగా ఉంది, 1000 మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే క్రమక్రమంగా 19వ శతాబ్దం నుంచి మనం చూసినట్లయితే 19వ శతాబ్దం నుంచి ప్రపంచ జనాభా అనేటువంటిది మెల్లగా పెరుగుతూ రావటం అనేటువంటి జరిగింది. 2000, 3000, 4000, 5000, 6000 అంటే 100 కోట్లు 18th సెంచరీలో 100 కోట్లు ఉంటే ముఖ్యంగా 1999 వచ్చేసరికి 600 కోట్లకు పెరగటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంటే కాలం గడుస్తున్న కొద్దీ ఇక్కడ ప్రపంచ జనాభాలో పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వెనుకబడినటువంటి దేశాలలో ఈ ప్రపంచ జనాభా పెరుగుదల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అని చెప్తున్నాం. అదేవిధంగా ఓవరాల్గా మనం చూసినట్లయితే 16, 17వ శతాబ్దంలో జననాల రేటు, మరణాల రేటు రెండు సమానంగా ఉండటం వల్ల ప్రపంచ జనాభా పెరుగుదల అనేటువంటిది తక్కువగా ఉంది. సో 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానంలో కావచ్చు, విజ్ఞానంలో కావచ్చు అనేక మార్పులు రావటం వల్ల జనాభా అనేటువంటిది ఎక్కువ రేట్లో పెరిగింది అని చెప్తున్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆనాటికి 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. కాబట్టి దాన్ని ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం ప్రకటించటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 12, 1999 నాటికి ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరింది. కాబట్టి యుఎన్ఓ దీనిని 6 బిలియన్ రోజుగా ప్రకటించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనం జనాభా పెరుగుదలను మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనం చూసినట్లయితే మనకు ఎన్ని ఖండాలు ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఉన్నటువంటి ఖండాలను మనము ఎన్ని భాగాలుగా వర్గీకరిస్తున్నాం? ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఈ విధంగా మనం ఖండాలను వర్గీకరించడం అనేటువంటి జరిగింది. మరి ఆయా ఖండాలలో జనాభా పెరుగుదల అనేటువంటిది ఏ విధంగా ఉందో ఇప్పుడు 1 by 1 మనం చూద్దాం. నెంబర్ 1 ఆఫ్రికా. ఆఫ్రికాలో మనం చూసినట్లయితే ఈ ఖండం మొత్తం జనాభా, ప్రపంచ జనాభాలో ఈ ఖండం కలిగి ఉన్నటువంటి జనాభా ఎంత ఉందంటే సుమారుగా 13.49% ఉంది. వృద్ధి రేటును మనం చూసినట్లయితే పర్ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ ఆఫ్రికా ఖండంలో జనాభా వృద్ధి రేటు అనేటువంటి సుమారుగా 2.3 ఉంది. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుదల రేటు 2.3% ఉంది. ఈ ఖండంలో మనం చూసినట్లయితే ప్రధానంగా 5 భాగాలు అనేటువంటి ఉంటాయి. అంటే ఆఫ్రికా ఖండాన్ని 5 భాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. 1 తూర్పు ఆఫ్రికా, 2 మధ్య ఆఫ్రికా, 3 ఉత్తర ఆఫ్రికా, 4 దక్షిణ ఆఫ్రికా, 5 పశ్చిమ ఆఫ్రికా.
తూర్పు ఆఫ్రికాలో మనం చూసినట్లయితే ఇది చాలాది ఆఫ్రికా ఖండంలో అతిపెద్దమైనటువంటి భాగము తూర్పు ఆఫ్రికా అని చెప్పవచ్చు. ఇక్కడ ఇథియోపియా కావచ్చు, ఉగాండా కావచ్చు, జింబాబ్వే కావచ్చు, టాంజానియా కావచ్చు, ఇవి పెద్ద ప్రాంతాలుగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మధ్య ఆఫ్రికాలో మనం చూసినా కావచ్చు, కాంగో కావచ్చు, అంగోలా కావచ్చు, ఈ ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయి. ఉత్తర ఆఫ్రికాలో ఈజిప్టు, మొరాకో, సూడాన్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా దక్షిణ ఆఫ్రికాలో మనం చూసినట్లయితే దక్షిణాఫ్రికా, బాస్టావా, ఈ 2 ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమ ఆఫ్రికాలో మనం చూసినట్లయితే నైజీరియా, లిబియా, ఘనా దేశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆఫ్రికా ఖండంలో మనం చూసినట్లయితే అనేక దేశాలు అనేటువంటివి ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. అందులో పెద్దది తూర్పు ఆఫ్రికా అని చెప్తున్నాం. ఇథియోపియా, ఉగాండా, జింబాబ్వే, టాంజానియా దేశాలు ఆ ఖండంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద దేశాలుగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఆఫ్రికా ఖండంలో ప్రపంచ జనాభా అంటే మొత్తం ప్రపంచ జనాభాలో ఈ ఖండం కలిగి ఉన్నటువంటి జనాభా 13.49%గా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆసియా ఖండము ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి ఖండము. మన భారతదేశం కూడా ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలోనే ఉంది. మన పక్కన ఉన్నటువంటి చైనా కూడా ఆసియా ఖండంలోనే ఉన్నాయి, మనకు తెలిసినటువంటిది. కాబట్టి ప్రపంచ జనాభాలో ఎక్కువ జనాభాను కలిగి ఉన్నటువంటి ఖండం ఏది అంటే ఆసియా అని చెప్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ ఆసియాలో 2 దేశాలు ప్రపంచ జనాభాలో ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. ఒకటి మన భారతదేశం అని చెప్తున్నాం, 2 చైనా అని చెప్తున్నాం. కాబట్టి ఎక్కువ జనాభాను కలిగి ఉన్నటువంటి ఖండము ఆసియా. ప్రపంచ జనాభాలో 60% మంది ఏ ఖండంలో నివసిస్తున్నారంటే ఆసియా ఖండంలోనే నివసిస్తున్నారు. ఇందులో మనం చూసినట్లయితే భారతదేశం కావచ్చు, చైనా ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి దేశాలని చెప్తున్నాం. మరి ఈ ఆసియా ఖండాన్ని 4 భాగాలుగా విభజించటం జరుగుతుంది. ఒకటి తూర్పు చైనా. తూర్పున మనం చూసినట్లయితే తూర్పున చైనా ఉంది, జపాన్ ఉంది, అదేవిధంగా కొరియా ఉంది. దక్షిణాన మనం చూసినట్లయితే ఇండోనేషియా ఉంది, మలేషియా ఉంది, ఫిలిప్పైన్స్ ఉంది, సింగపూర్ లాంటి దేశాలు ఉన్నాయి. దక్షిణ మధ్య భాగంలో మన భారతదేశము భాగంలోనే ఉంది. దక్షిణ మధ్య భాగంలో మనం చూసినట్లయితే ఆసియా కావచ్చు, భారత్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ఇవి దక్షిణ మధ్య భాగంలో ఉన్నాయి. పడమరాన మనం చూసినట్లయితే ఆసియా ఖండంలో పడమరాన ఇరాక్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, కువైట్ కావచ్చు, టర్కీ కావచ్చు, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ యుఏఈ వంటి దేశాలు అనేటువంటివి ఈ పడమర భాగాన ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి మొత్తం ప్రపంచ జనాభాలో ఎక్కువ జనాభాను కలిగి ఉన్నటువంటి ఖండం ఏంటి అంటే ఆసియా ఖండం అని చెప్తున్నాం. సుమారుగా 60% జనాభాను ఈ ఆసియా ఖండం కలిగి ఉంది. అందులో ఎక్కువ జనాభా అనేటువంటిది ఏ దేశంలో ఉంది అంటే ఒకటి చైనా దేశంలో ఉంది, 2 భారతదేశంలో ఉంది. ఎక్కువ జనాభాను కలిగి ఉన్నటువంటి దేశం ఫస్ట్ చైనా, ఆ తర్వాత మన భారతదేశం అని చెప్తున్నాం. టోటల్ ఫర్టిలిటీ రేట్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫర్టిలిటీ రేట్ని మనం చూసుకున్నట్లయితే 2.5 అనేటువంటిది ఉంది. అంటే సంతానం యావరేజ్గా మనం చూసినట్లయితే 2.5 అనేటువంటిది ఫర్టిలిటీ రేట్ అనేటువంటిది ఉంది అని చెప్తున్నాం. ప్రత్యుత్పత్తి రేట్ అనేటువంటిది 2.5గా నమోదు కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా యూరప్ అతి ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి ఖండము ఆసియా ఖండం. జనాభా వృద్ధి రేటు తక్కువగా నమోదైనటువంటి ఖండం ఏంటి అంటే యూరప్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖండము మొత్తం ప్రపంచ జనాభాలో కేవలం 11.5% మాత్రమే కలిగి ఉంది. అదే మన ఆసియా ఖండంలో 60% ఉంది. ఇంతకుముందు ఆఫ్రికాలో మనం చూస్తే సుమారుగా 13.59% ఉంది. ఇప్పుడు యూరోప్లో 11.5% మాత్రమే ఉంది అని చెప్తున్నాం. కాబట్టి జనాభా వృద్ధి రేటు తక్కువగా నమోదైనటువంటి ఖండం ఏమిటి అంటే యూరప్ ఖండం అని చెప్తున్నాం. ఈ ఖండాన్ని కూడా 4 భాగాలుగా విభజించటం అనేటువంటి జరిగింది. తూర్పు యూరోప్లో మనం చూసినట్లయితే హంగేరీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, రుమేనియా వంటి దేశాలు ఉన్నాయి. ఉత్తర యూరోప్లో మనం చూసినట్లయితే యూకే కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, స్వీడన్ లాంటి దేశాలు అనేటువంటివి ఉన్నాయి. దక్షిణ యూరోప్లో ఇటలీ కావచ్చు, పోర్చుగల్ కావచ్చు, స్పెయిన్ వంటి దేశాలు ఉన్నాయి. పడమరాన మనం చూసినట్లయితే జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, స్విట్జర్లాండ్ వంటి దేశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి యూరోప్లో మనం చూసినట్లయితే ప్రధానంగా ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఈ దేశాలు అనేటువంటివి బాగా
అభివృద్ధిని సాధించటం అనేటువంటిది జరిగిందని కూడా మనము చెప్పవచ్చు. కాబట్టి తక్కువ జనాభా నమోదైనటువంటి ఖండము యూరప్ ఖండంగా మనం పిలవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాటిన్ అమెరికా ఖండం. లాటిన్ అమెరికా ఖండంలో మనం చూసినట్లయితే ఈ ఖండం ప్రపంచ జనాభాలో కేవలం 8.2% మాత్రమే ఆక్రమించింది. ఈ ఖండంలో మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ ఖండంలో ఉన్నటువంటి దేశాలు ఏమిటి అంటే క్యూబా కావచ్చు, జమైకా కావచ్చు, మెక్సికో కావచ్చు, పనామా కావచ్చు, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా మరియు చిలీ వంటి దేశాలు ఈ లాటిన్ అమెరికా ఖండంలో ఉన్నాయని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఉత్తర అమెరికాలో మనం చూసినట్లయితే, నార్త్ అమెరికాలో మనం చూసినట్లయితే ఈ ఖండం ప్రపంచ జనాభాలో కేవలం 5.6% జనాభాను మాత్రమే ఆక్రమించి ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా మనం చూసినట్లయితే కెనడా, యుఎస్ఏ వంటి దేశాలు అనేటువంటివి ఏ ఖండంలో ఉన్నాయి? ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఇక్కడ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేటువంటిది ఈ ఉత్తర అమెరికా ఖండంలో 2.11%గా నమోదు కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే 20వ శతాబ్దంలో మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఖండాలలో ఏ ఖండాలు? ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, అదేవిధంగా లాటిన్ అమెరికా. ఈ ఖండాలలో మనం చూసినట్లయితే ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి ఖండం ఏమిటి అంటే ఆసియా ఖండంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొత్తం ప్రపంచ జనాభాలో ఈ ఖండం ఎంత జనాభాను కలిగి ఉంది అంటే 60% జనాభాను కలిగి ఉంది అని చెప్తున్నాం. కాబట్టి అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ ప్రపంచ దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య మనం చూసినట్లయితే ఈ రెండు రీజియన్స్ని మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే, ఈ రెండు ప్రాంతాలను మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో జనాభా పెరుగుదల రేట్ ఎక్కువగా ఉంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో జనాభా పెరుగుదల రేట్ అనేటువంటిది తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఎట్లా వర్గీకరిస్తున్నాం? అభివృద్ధిని ఆధారంగా చేసుకొని ప్రపంచ దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలని రెండు భాగాలుగా వర్గీకరించినాం. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో మనం చూసినట్లయితే తలసరి ఆదాయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉంటుంది. నగరీకరణ కావచ్చు, విద్యలో కావచ్చు, ఉద్యోగితలో కావచ్చు ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. జనాభా పెరుగుదల రేటు కూడా తక్కువగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం చూసినట్లయితే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, ఇతర రంగాల అభివృద్ధి తక్కువ ఉంటుంది. తక్కువ నగరీకరణ, తక్కువ పట్టణీకీకరణ, పేదరికం కావచ్చు, ఇతర సాంఘిక ఆర్థిక కారణాల వల్ల కావచ్చు జనాభా పెరుగుదల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో జనాభా పెరుగుదల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే 1650 నుంచి ఈ ప్రపంచ జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు అందుబాటులో ఉన్నాయి. మనకి ఇక్కడ రెండు చార్ట్స్ ఇచ్చాను. మొదటి చార్ట్లో మనం చూసినట్లయితే పీరియడ్ కాలాన్ని తీసుకున్నాం. రెండవ కాలంలో డెవలప్డ్ రీజియన్స్ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు, డెవలపింగ్ రీజియన్స్ మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి జనాభా వివరాలను మనం పరిగణలోనికి తీసుకున్నాం. 1650, 1750 ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే దాదాపుగా మనలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో జనాభా పెరుగుదల అనేటువంటివి ఇంచుమించు ఒకే విధంగా ఉంది. 0.33 ఉంటే డెవలప్డ్ రీజియన్స్లో మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో 0.34 ఉంది. ఆ తర్వాత 1850, 1900 మధ్య కాలంలో మనం చూసినట్లయితే డెవలప్డ్ రీజియన్స్లో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలలో 1.5 ఉంటే మన దగ్గర 0.5% ఉంది. ఆ తర్వాత మెల్లగా ఏమైంది? జనాభా 19th సెంచరీ నుంచి మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో జనాభా అనేటువంటిది బాగా పెరిగింది అని చెప్తున్నాం. 1900, 1920లో 0.92 ఉంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో 2000 వచ్చేసరికి 0.45కి అంటే ఒక రకంగా చెప్పాలంటే తగ్గటం అనేటువంటి జరిగింది. కానీ మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలలో 19th సెంచరీ నుంచి జనాభా పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉంది. 1900, 1920లో మనం చూస్తే 0.52 ఉంటే 1990, 1995 నాటికి 2.20కు, 1999, 2000 నాటికి 2.03కి పెరగటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం.
కాబట్టి పట్టికలో ప్రారంభంలో మనం చూసినట్లయితే అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా అనేటువంటిది ఎక్కువగా ఉంది. 1920 తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలలో జనాభా అనేటువంటిది ఎక్కువగా ఉంది అని చెప్తున్నాం. అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్, మొత్తం ప్రపంచ జనాభాను మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే సెకండ్ చార్ట్లో ఉంది. ఇయర్ తీసుకున్నాం, వరల్డ్ పాపులేషన్ తీసుకున్నాం. ఆ మొత్తం ప్రపంచ జనాభాలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఎంత జనాభాను కలిగి ఉన్నాయి, మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు ఎంత జనాభాను కలిగి ఉన్నాయో వివరించడం అనేటువంటి జరిగింది. 1650లో మనం చూసినట్లయితే 507 ఉన్నటువంటిది ప్రపంచ జనాభా, బిలియన్స్ ఉన్నటువంటి ప్రపంచ జనాభా. అందులో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు 20% కలిగి ఉంటే, మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు 79% కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కాలం గడుస్తున్న కొద్దీ మొత్తం ప్రపంచ జనాభాలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు తక్కువ జనాభాను కలిగి ఉంటే, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు తక్కువ జనాభాను కలిగి ఉంటే, చెందుతున్నటువంటి ప్రాంతాలు ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. సో కాబట్టి 1990 నాటికి 22% అభివృద్ధి చెందినటువంటి దేశాలు, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు 77%. అదే 2050 వచ్చే నాటికి మనం చూసినట్లయితే ప్రపంచ జనాభాలు సుమారుగా 800 కోట్లకు చేరితే అందులో 12% మనలాంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు 12.96%ని కలిగి ఉంటే, మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు 87%ని కలిగి ఉండటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలోని మొత్తం జనాభాను పోల్చుకున్నా కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో జనాభా పరిమాణం తక్కువగా ఉంది, మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలలో జనాభా పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉంది అని మనం చెప్పవచ్చు. మనం జనాభా పరిణామక్రమ సిద్ధాంతంలో మనం చూసుకుంటాం. 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్లో ఇక్కడ ఎక్స్ అక్షం పైన టైంని తీసుకున్నాం, వై అక్షం పైన బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్ని తీసుకున్నాం. మొదటి స్టేజ్లో మీన్స్ మనం చూసినట్టయితే బిఫోర్ 19th century చూసుకున్నట్లయితే జననాల రేట్ ఎక్కువ ఉంది, మరణాల రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి మొత్తం మీద జనాభా పెరుగుదలలో పెద్దగా మార్పు అనేటువంటిది లేదు. ఆ తర్వాత 19th century నుంచి క్రమక్రమంగా జనాభా పెరిగింది. కాబట్టి బర్త్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. బర్త్ రేట్స్ రేఖ పైన ఉంది, డెత్ రేట్స్ రేఖ కింద ఉంది. ఆ మధ్యలో గ్యాప్ ఉందిగా, దాన్నే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని పిలుస్తాం. న్యాచురల్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అని పిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బర్త్ రేట్స్ ఎక్కువ ఉండి డెత్ రేట్స్ తక్కువగా ఉండటం వల్ల జనాభా విస్ఫోటనం సంభవించింది. థర్డ్ స్టేజ్లో తగ్గుతున్నటువంటి మరణాలకు అనుగుణంగా జననాలను కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. 4th స్టేజ్ వచ్చేసరికి సమన్వయాన్ని సాధించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జనన మరణాల మధ్య సమన్వయాన్ని సాధించి జనాభాను స్థిరీకరించడానికి అవకాశం అనేటువంటిది ఏ స్టేజ్లో ఉంటుందంటే 4th స్టేజ్లో ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి మొత్తం మీద మనం చూసినట్లయితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను మనం చూసినట్లయితే మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలోనే జనాభా పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉంది అని చెప్తున్నాం. ఎందుకు జనాభా పెరుగుతుంది? ఇక్కడ జనాభా పెరగడానికి అనేక కారణాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఎందుకు జనాభా పెరుగుతుంది అంటే అందుకు అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జనాభా పెరుగుదలకు ప్రధానంగా 3 కారణాలు దోహదం చేస్తాయి. 1 అధిక జననాల రేటు, 2 తక్కువ మరణాల రేటు, 3 వలస. సో మన భారతదేశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మన భారతదేశంలో జనాభా పెరుగుదల పైన వలసల ప్రభావం అనేటువంటిది పెద్దగా లేదు. కాబట్టి మన దేశంలో ఎందుకు జనాభా పెరిగింది అంటే మరణాల రేటు తక్కువగా ఉండి జననాల రేటు ఎక్కువగా ఉండటం వల్ల జనాభా పెరిగింది, తద్వారా జనాభా విస్ఫోటనం ఏర్పడింది అని చెప్తున్నాం. అందుకోసమే అనేక రకాలైనటువంటి సాంఘిక ఆర్థిక కారణాలు ఉన్నాయని చెప్తున్నాం. ముఖ్యంగా మనలాంటి దేశాలలో వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. మొత్తం జనాభాలో సుమారుగా 67% మంది ప్రజలు వ్యవసాయం పైననే ఆధారపడి జీవించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో మనం చూసినట్లయితే వ్యవసాయ కుటుంబాలు అంటే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనులు ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికుల యొక్క అవసరం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వ్యవసాయ కుటుంబాలన్నీ కూడా ఎక్కువ జనాభాను కలిగి ఉండడానికి ప్రాముఖ్యతనివ్వటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే పిల్లలకు కావచ్చు, కుటుంబంలోని వాళ్ళందరికీ కూడా పని దొరకడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అందుచేత పేదరికంలో ఉన్నటువంటి వ్యవసాయ శ్రామికుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ వృత్తి ప్రధానంగా ఉన్నటువంటి అనేక దేశాలలో కూడా పెద్ద కుటుంబాన్ని శ్రామికులు కోరుకోవటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అదేవిధంగా తక్కువ పట్టణీకీకరణ,
గ్రామాలు ఎక్కువగా ఉంటాయి, పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మనం చూస్తే పట్టణ జనాభా 31.16 కోట్లు ఉంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో పట్టణ జనాభా అనేటువంటిది చెందిన దేశాలలో 70 నుంచి 80% అనేటువంటిది ఉంది. ఎస్, ఇప్పటికీ సుమారుగా 74% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలోని ఇబ్బందులు, సాంఘిక ఆర్థిక వాతావరణము, జనాల రేట్లను తగ్గించటం అనేటువంటి జరుగుతుంది. కానీ భారతదేశంలో పట్టణ జనాభా పెరగకుండా గ్రామీణ జనాభాయే ఎక్కువగా పెరగటం అనేటువంటి జరుగుతుంది. ఎస్, అదేవిధంగా పేదరికం. ఇక్కడ జనాభా పెరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం పేదరికం. ఎందుకంటే పేదవారికి పెద్దగా ఆస్తిపాస్తులు అనేటువంటివి ఏమీ ఉండవు. కాబట్టి సంతానాన్నే వాళ్ళు వారి యొక్క ఆస్తులుగా భావించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ వారి యొక్క ఆదాయ ఆర్జన కూడా పెరుగుతుంది. అందుచేత పేదవారు ఏం చేస్తారు, పెద్ద కుటుంబాన్ని కోరుకోవటం అనేటువంటి జరుగుతుంది. భారతదేశ జనాభాలో సుమారుగా సగానికి పైగా పేదరికంలోనే ఉన్నారని చెప్పవచ్చు. हेलो सर, गुड मॉर्निंग सर. सर बोलिए सर. सब लोग दे दिए वो अपना फॉर्मेट वीडियो ले. सर मुत्याल सर नहीं दिए, तेलुगु सर नहीं भेजे ऑनलाइन में. हाँ, फ़ोन करेंगे सर, फ़ोन करके एक बार प्रिपेयर करते सर. ओके ओके, मैं बोलता हूँ. ओके सर. बात फिर जिज्ञासा को भेजना होगा ना. जिज्ञासा आया सर, क्या मैं नहीं दिया. IQAC सर को, राम गोपाल सर को बोलना पड़ेगा सर. वही जिज्ञासा तो किशन सर देख रहे सर. जिज्ञासा नहीं, जिज्ञासा वगैरह नहीं आया है. ये जो एक प्रिंसिपल फॉर्मेट है. हाँ सर, वो ये दोनों देने के बाद फिलअप करते सर. हाँ वही जिज्ञासा करके लिखा है, उस पर भेजना है. आज प्रिपेयर करते सर, वो तेलुगु सर और मुत्याल सर को फ़ोन करके. ओके ओके, सर भी नहीं दिए, नहीं व्हाट्सएप ग्रुप में नहीं लगाया. मैं बोलता हूँ, मैं बोल के मैं आपको कॉल करूँगा सर. ठीक. ఎస్, సో పేదరికం. కాబట్టి భారతదేశంలో ప్రజలు పెద్ద కుటుంబాల వల్ల పేదవారుగా లేరు, పేదరికం వలన పెద్ద కుటుంబాలు అనేటువంటివి కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి మన దేశంలో జనాభా పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం పేదరికంని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా పోషకాహార లోపం వలన కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, పేదవారిలో శిశు మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుచేత జననాల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అని కూడా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా మన భారతదేశంలో పిల్లలని బీమాగా భావించటం అనేటువంటి జరుగుతుంది. చిల్డ్రన్ యాజ్ ఇన్సూరెన్స్గా భావించటం జరుగుతుంది. అంటే పేదరికం వలన తల్లిదండ్రులు పిల్లల ఆర్జన పైన ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత పిల్లల సంఖ్య అధికంగా ఉండటం అనేటువంటి జరుగుతుంది అని చెప్తున్నాం. అంతేకాకుండా ఏమిటి, వివాహం తప్పనిసరి. మనలాంటి దేశాలలో కుటుంబ వివాహం అనేటువంటి సాంఘిక కారణంగా మనం చెప్పవచ్చు. వివాహ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. వివాహం వలన సాంఘిక మరియు మతపరమైనటువంటి ఆవశ్యకతగా ప్రజలు నమ్మటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వివాహము చేసుకొనని వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పైగా బాల్య వివాహములు పొరపాటుగా జరుగుతూ ఉంటాయి. స్త్రీలకు 25 సంవత్సరాల తర్వాతనే జననాల రేట్లు అనేటువంటివి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ మన భారతదేశంలో స్త్రీలకు వివాహం అనేటువంటిది సుమారుగా 18 సంవత్సరాలకే జరుగుతుంది. కాబట్టి జననాల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. అదేవిధంగా సాంఘిక మరియు మతపరమైనటువంటి మూఢనమ్మకాలు. అంటే భారతీయులు చాలామంది కూడా మూఢనమ్మకాల వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి పిల్లల్ని కలిగి ఉండడం అనేటువంటిది జరగట్లేదు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి ఒక కుమారుడినైనా కలిగి ఉండాలని భావించటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా నిరక్షరాస్యత, ముఖ్యంగా స్త్రీలలో అక్షరాస్యత రేట్ అనేటువంటి చాలా తక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మనం చూస్తే మన భారతదేశం యొక్క అక్షరాస్యత రేటు 74% ఉంటే అందులో స్త్రీల యొక్క అక్షరాస్యత అనేటువంటిది 65.46 మాత్రమే ఉంది.
కాబట్టి స్త్రీలలో అక్షరాస్యత రేట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. కాబట్టి అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ చిన్న కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉండటం వల్ల జననాల రేట్లు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ నియంత్రణ పద్ధతులు తెలియకుండాట, అంటే ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలను తీసుకొని వచ్చింది. ప్రజలలో చాలామందికి కూడా ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు అనేటువంటివి తెలియవు. వాటిలో విశ్వాసం కూడా వారికి ఉండదు. కాబట్టి చాలామంది దంపతులు వాటిని ఉపయోగించడం అనేటువంటి జరగట్లేదు. అంతేకాకుండా కుమారుడు కావాలని కోరిక, కుమారుడు లేని కుటుంబంలో కుమార సంతానానికై శిశు జననం ఎక్కువ మంది సంతానాన్ని కోరుకోవటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆపరేషన్ రీసెర్చ్ గ్రూప్ సర్వే ప్రకారం కుమారులు లేని 60% కుటుంబంలో శిశు జననములను పెంచుకోవడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా వేడి శీతోష్ణ స్థితి, భారతదేశం వేడి శీతోష్ణ స్థితి కలిగి ఉన్నందున బాలబాలికలు త్వరలోనే యుక్త వయస్సులో అవుతారు. ఇది అధిక జనాభాకు ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ పెరుగుతున్నటువంటి జనాభాను తగ్గించడానికి కూడా ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేయటం అనేటువంటి జరిగింది. లాస్ట్ క్లాస్ మనం 1976లో జనాభా విధానాన్ని తీసుకొని వచ్చింది. 2000లో నూతన జాతీయ జనాభా విధానాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా పెరుగుతున్నటువంటి జనాభాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం.